ముడి చమురు, ఎరువులు, బంగారం దిగుమతుల కోసం డాలర్ల అవసరం పెరిగింది. దీంతో రూపాయి విలువ పతనమైంది. ఫలితంగా విదేశీ మారకం నిల్వలు తరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 27 నాటికి $728.49 బిలియన్ ఉన్న విదేశీ మారకం నిల్వలు మే 1 నాటికి $690 బిలియన్ పడిపోయాయి. కరెంటు ఖాతా లోటు పెరిగే ప్రమాదం వచ్చింది. ఈ పరిస్థితిని కాస్తైనా అదుపు చేయాలనే ఉద్దేశంతో బంగారంపై దిగుమతి సుంకం పెంచింది కేంద్రం. ఇంధనం, గ్యాస్ తర్వాత దిగుమతి చేసుకుంటున్న రెండో అత్యంత విలువైన కమోడిటీ పసిడి. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరైన ముడి చమురు, ఎరువులు, వంట నూనెలు, పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులకే ప్రాధాన్యమిస్తూ అంతగా అవసరం లేని బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల డిమాండ్ను తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ప్రపంచంలో చైనా తర్వాత భారతే పసిడిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. ఇది ఏటా 700 నుంచి 800 టన్నుల మధ్య ఉంటుంది. 2024-25తో పోలిస్తే 2025-26లో విలువైన లోహాల దిగుమతుల విలువ 26.7% పెరిగి $102.5 బిలియన్ చేరింది. ఇందులో పసిడి దిగుమతులే $71.98 బిలియన్ ఉన్నాయి. సుంకాల పెంపుతో దిగుమతులు 10 నుంచి 15% తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో సుంకాలు పెంచిన సందర్భాల్లోనే దిగుమతులు తగ్గాయని గుర్తు చేస్తున్నారు. అధిక సుంకాలతో పసిడి అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఆర్బీఐ సహా అన్ని సెంట్రల్ బ్యాంకులు విదేశీ మారకం ఆస్తుల్లో బంగారానికి వెయిటేజీని పెంచాయి. ఆర్బీఐ దగ్గర 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇళ్లలో 30,000 టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిపై 5% ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%కి చేరింది. 1% ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సెస్ను 5%కి పెంచారు. మొత్తం కలిసి 15%కి చేరింది. ఇక విక్రయాలపై 3% జీఎస్టీ కూడా కలుపుకుంటే పసిడి, వెండిపై స్థూల పన్ను భారం ఇంతకు ముందున్న 9.18% నుంచి 18.45%కి పెరిగింది. ప్లాటినంపై 6.4% నుంచి 15.4%కి కస్టమ్స్ సుంకం పెరిగింది. దీనికి 3% జీఎస్టీ జోడిస్తే మొత్తం పన్ను 18.86%కి చేరింది. ధరలు పెరగడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడనుంది. వచ్చే నెల నుంచి ఈ ప్రభావం పూర్తిగా కనిపించనుంది.